సిఎంఆర్ షాపింగ్ మాల్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ ధమాకా గంటకు బహుమతులు గెలుచుకోండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉరుమి మంగళం మీద పడినట్టుగా ఒక చిన్న అంశం పైన మొదలైన రాజకీయ రగడ అది చివరికి ఫిల్మ్ ఇండస్ట్రీ పైన పడింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో కీలకమైనటువంటి ఒక కుటుంబాన్ని కించపరిచే స్థాయిలో రాజకీయ నేతలు చేసినటువంటి వ్యాఖ్యలతో ఇండస్ట్రీ కూడా ఇప్పుడు ఉలికిపాటుకు గురైంది. ఇండస్ట్రీ మొత్తం ముక్తకంఠంతో వీటిని ఖండించేటువంటి ప్రయత్నం చేస్తుంది. వెంటనే ఈ రాజకీయ దుమారానికి కారణమైనటువంటి మంత్రి కొండా సురేఖ కూడా తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నట్టుగా ప్రకటించారు. సో ఈ అంశం చూసిన తర్వాత ఇండస్ట్రీలో ఉలికిపాటుకు గురి చేసినటువంటి ఈ వ్యవహారం ఏ విధంగా మరలింది, అలానే ఏ విధంగా ముందుకు సాగింది, రాజకీయ నేపథ్య కారణాలు ఏంటి, వీటిని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం. కొండా సురేఖ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఒక దగ్గర మొదలయ్యి అది చుట్టూ తిరిగి వేరే అంశాలలోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆమె వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. సో మొత్తం సమస్య పోయినట్టుగానే మనం భావించవచ్చా? అంటే ఇప్పుడే సమస్య నట్టేమీ అనిపించలా. ఎందుకంటే ఆమె చెప్పింది ఏంటంటే నన్ను వ్యక్తిగతంగా దూషించారు, సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. నాకంటే ముందు సీతక్క మంత్రిగా ఉన్నప్పుడు ఆమెని ట్రోల్ చేశారు. కాబట్టి నేను ఆవేశంలో ఆ సందర్భంగా అనాల్సింది కాదు. నాకు ఎవరైతే ఉన్నారో ఎలిగేషన్స్ పెట్టిన పాయింట్లో ఒక హీరోయిన్ను, ఆమె నాకు స్ఫూర్తి అని చెప్పేసి నేను అన్న మాటలు విత్డ్రా చేసుకున్నాను అన్నారే. కానీ కేటీఆర్ విషయంలో ఆమె వెనక తగ్గట్లేదు. కేటీఆర్ కూడా లీగల్ నోటీసులు ఇస్తున్నారు. లీగల్ నోటీస్ ఇస్తే దానికి కూడా నేను స్పందిస్తాను, అన్నిటికీ కూడా మా దగ్గర ఉన్నాయని చెప్పేసి వాళ్ళు గట్టిగానే ఉన్నారు. ఇల్లే కాకుండా జగ్గారెడ్డి కూడా పూర్తి సపోర్ట్గా ఉన్నారు. అదేవిధంగా అందరూ కూడా, అంటే యావత్ ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో దాని పట్ల ఆమెని పట్ల కేటీఆర్ ఒక మహిళల పట్ల మాట్లాడిన తీరును మాత్రం పూర్తిగా ప్రభుత్వం బాసటగా నిలిచింది. కాకపోతే ఇప్పుడు ఏదైతే ఈ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు గౌడ్ గారు ఉన్నారో, ఆయన ఇది పెద్దది కాకముందే దీన్ని పరిష్కరించడానికి ఆయన నడుము బిగించబట్టే రాత్రి ఆమె ట్వీట్ చేసి ఆమె అన్న మాటలు విత్డ్రా చేసుకుంది సినిమా ఇండస్ట్రీ పట్ల. ఓకే, ఒకటే కేశవ్ గారు, సినిమా ఇండస్ట్రీ రాజకీయాలు వేరు అంటారు వీళ్ళు. సినిమా నుంచి అందరూ చెప్పిన మాట అదే, రాజకీయాలతో ఇండస్ట్రీని ముడిపెట్టొద్దు, మీ రాజకీయాల కోసం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ వ్యక్తిగత జీవితాల పైన దాడులు చేయొద్దు, ఇట్లాంటి మాటలు చెప్పొద్దు. ఇవన్నీ అందరూ ఆల్మోస్ట్ జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి గారు, అందరూ కూడా, నాని, అల్లు అర్జున్ మొత్తం అందరూ ట్వీట్లు చేశారు. ప్రకాష్ రాజ్ కూడా. సో మొత్తం అందరూ కూడా రియాక్ట్ అయ్యారు. ఇండస్ట్రీ అంతా ఒకటైందా ఈ ఇష్యూతో? ఇండస్ట్రీలో ఉన్న ఐక్యత బయటకు వచ్చిందా? అంటే ఐక్యత ఇది ఓకే, మంచిదే, పరిణామమే. మరి అదే చిరంజీవి గారి ఫ్యామిలీ పట్ల నగరాన్ని నడివొడ్డున హైదరాబాద్లో ఉన్న ప్రెస్ క్లబ్లో ఒక ప్రభుత్వ ముఖ్యమంత్రి కోసం బాహాటంగా విమర్శించిన ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు పోసాని కృష్ణమురళి చివరికి చిరంజీవి ఫ్యామిలీని ఎవరిని తల్లిని వదలకుండా అనరాని మాటలు అన్నప్పుడు మరి ఇండస్ట్రీ ఎవ్వరూ ముందుకు రాలేదే. కానీ వాళ్ళ విఘ్నతతో ఈరోజు చిరంజీవి గారు ముందుకు వచ్చి ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు వచ్చారు. అది వాళ్ళ మెగా ఫ్యామిలీ యొక్క విఘ్నత. మరి వాళ్ళ చిరంజీవిని వదిలిపెట్టలా, పవన్ కళ్యాణ్ని వదిలిపెట్టలా, 4 పెళ్ళి చివరికి వాళ్ళ బిడ్డల్ని కూడా వదిలిపెట్టలా, భార్యని వదిలిపెట్టలా, ఇన్ని రకాల మాటలన్న ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పోసాని కృష్ణమురళి పట్ల ఎందుకు ఈ ఇండస్ట్రీ స్పందించలే? సరే, ఆనాడు పోసాని పట్ల అన్న మాటలు స్పందించరు అంటే ఒక నాగార్జున గారికి విషయంలోనే స్పందిస్తారా? ఇండస్ట్రీలో ఎవరైనా ఒకటే కదా. అదే సమయంలో ఈ రోజున ప్రకాష్ రాజ్ గారు మాట్లాడి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా పంగనామాలనే మాట్లాడి ఒక స్టేజ్ దాటిపోయి మాట్లాడినప్పుడు మరి ప్రకాష్ రాజ్ విషయంలో ఎందుకు ఇంత ఈ విధంగా స్పందించారు? ఇండస్ట్రీని రిస్ట్రిక్ట్ చేసేవాళ్ళు, కంట్రోల్ చేసేవాళ్ళు, నియంత్రించేవాళ్ళు ఎవరు లేరా? ఈ మాటలు కేవలం ఒక మహిళ, ఒక హీరోయిన్ పట్ల జరిగినటువంటి వ్యాఖ్యానాలపైన రియాక్షన్గా దీన్ని మనం చూడాలా, మిగతా వాటికి వీటికి సంబంధం లేదా? అంటే ఇప్పుడు ఏదైనా ఒకటే కదా సార్, ఒక మహిళ అంటే ఇండస్ట్రీ ఇప్పుడు రాజకీయాలు వేరు, సినిమాలు వేరు అని వీళ్ళు అనుకుంటున్నారు. మరి వీళ్ళు ఇబ్బందులు ఉన్నప్పుడు సినిమా పరిశ్రమ అంతా టికెట్ 150 రూపాయల నుంచి 10 రూపాయలకి, 15 రూపాయలకి గత ముఖ్యమంత్రి తగ్గించినప్పుడు ఈ ప్రాధాయపడటానికి వెళ్ళినప్పుడు ఇండస్ట్రీ మొత్తం చిరంజీవి పెద్దదాకా వెళ్ళాడు కదా, ఆయన అసలు పట్టినట్టుగా వివరించాడు కదా. మరి అదే విషయంలో మీ సినిమాలు ఆడాలంటే, మీ ఇండస్ట్రీ బతుకు బాగుండాలంటే, మీ 24 క్రాఫ్ట్స్ బాగుండాలంటే, వేలాది మందికి ఎంప్లాయ్మెంట్ కావాలంటే మరి అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి దగ్గరికి ఎలా వెళ్ళారు సార్? ఇండస్ట్రీ అవసరం అయ్యేసరికి ఐక్యత, పవన్ కళ్యాణ్ చిరంజీవి విషయాలు వచ్చేసరికి ఎవరికి వారు ఉండదు. అదే ఇక్కడ దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే, ఇండస్ట్రీ కోసం బాగుపడి, ఇండస్ట్రీ కోసం 24 క్రాఫ్ట్స్కి ఉపయోగపడి, కరోనా టైంలో వాళ్ళకి 6 నెలల పాటు నిత్యావసర వస్తువులు ఇచ్చి, రెమిడిసిన్ ఇంజెక్షన్స్ ఇచ్చిన మెగా ఫ్యామిలీకి ఏదన్నా అంటే మాత్రం వీళ్ళు ఎవరు స్పందించరు. ఒక నాగార్జున గారి విషయంలో ఈ రోజున
ఆ విషయం వచ్చేదానికి మొత్తం ఇండస్ట్రీ అంతా స్పందిస్తుంది. అప్పుడు ఏమయ్యారు వీళ్ళంతా? మరి ఇప్పుడు ఇండస్ట్రీ బాగు కోసం మీ సినిమాలు 1000 కోట్లు పెట్టి తీసుకుంటే ఇన్ని షోలు కావాలని చెప్పేసి పర్మిషన్ కోసం నైట్ 1 గంట పర్మిషన్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అడుగుతారు. వాళ్ళు ఏమంటే జీవోలు రిలీజ్ చేయాలా? పవన్ కళ్యాణ్ గారు మాత్రం మిమ్మల్ని అందరూ సాధారణంగా ఆహ్వానించి యాజ్ ఎ డిప్యూటీ సీఎంగా సినిమా ఫోటోగ్రఫీగా కూడా కందులు దుర్గేష్ గారు ఉంది కాబట్టి మీకు రాయితీలు కల్పించాలా? అప్పుడు మాత్రం మీ అవసరానికి మాత్రం మెగా ఫ్యామిలీ కావాలి. మొన్న కూడా ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ పోసాని కృష్ణమురళి గారు ఈ లడ్డు వ్యవహారంలో కూడా ఆయన కామెంట్స్ చేస్తాడు. ఆల్రెడీ అది కూడా నడుస్తుంది. కానీ అది రాజకీయ కోణంలో చూసే అంశం, ఇది వ్యక్తిగతమైన గౌరవాన్ని కించపరిచేటువంటి అంశం. అంటే రెండింటి మధ్య తేడా లేదంటారా? ఇక్కడ నేను రెండు ఒకటే అంటాను సార్. మరి ఇప్పుడు వ్యక్తి రాజకీయాల్లో సినిమాల్లో మరి సినిమాలు మాత్రం మీరు తీయొచ్చు 1000 కోట్లు పెట్టి, మీకు షోలు వేయడానికి 1 వీక్ మాత్రం పెంచుకోవడానికి అవకాశం ఇవ్వచ్చు. ప్రజలే సినిమా చూసేవాడే పోతాడు, ఇక్కడ డబ్బు అడిగి కదా. అంతేగా, ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుంది, మీరు బెనిఫిట్ అవుతారు, వారంలో కలెక్షన్స్ వస్తాయి. అప్పుడు మాత్రం మీరు ఈ నటులు కావాలా? మిగతా సమయంలో ఉన్నట్టు నటుల పట్ల దుర్భాషలు అన్నప్పుడు, 4 పెళ్ళిళ్ళు అన్నప్పుడు, ప్యాకేజ్ స్టార్ అన్నప్పుడు, మ్యారేజ్ స్టార్ అన్నప్పుడు, ఆడపిల్లలను మోసం చేస్తారని చెప్పి అన్నప్పుడు ఈ ఇండస్ట్రీ ఏమైంది? మీకు బాగోగులు నాగార్జున పట్ల ఉన్నంత సానుకూలత మెగా ఫ్యామిలీ పట్ల లేదంటారా ఇండస్ట్రీలో? లేదు కదా సార్. ఇప్పుడు తన దాకా వస్తే చూడలేం కదా సార్. ఇప్పటి నుంచి కాదు సార్, చాలా సంవత్సరాల నుంచి, దశాబ్దాల నుంచి జరుగుతుంది ఇది. ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఇది కరెక్ట్ కాదు కదా. ఎవరైనా రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అన్నట్టు ఉండాలా? మీకు అవసరానికి వచ్చేటప్పుడే వీళ్ళు మెగా ఫ్యామిలీ పెద్ద దిక్కుగా ఉండాలి, ఏదైనా స్పందించాలి. ఇప్పుడు సినిమాల్లో వస్తే ఇప్పుడు 4 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చాడు, తెలంగాణకు 1 కోటి రూపాయలు చెప్పి 6 కోట్లు ఇవ్వాలి, మెగా ఫ్యామిలీ మొత్తం 8.5 కోట్లు ఎక్కువ ఇవ్వాలి. మీరెవరు రూపాయి తీరు. ఇక్కడ హీరోయిన్లు ఎవరు రూపాయి తీయకపోతే మీరేం మాట్లాడు? ఆమె ఎవరో నాగల్ల అమ్మాయి, తెలంగాణ బిడ్డ, అక్కడ 4 లక్షలు ఇక్కడ 4 లక్షలు ఏదో ఇచ్చింది. మిగతా హీరోయిన్లు ఎవరు ఇవ్వలేదు కదా, ఎవరు స్పందించరు దీనికి. అంటే మీ సినిమాలు చూసేవాళ్ళు ఆనందపడి మీకు డబ్బులు ఇచ్చి ఆ డబ్బులతో మీరు ఎదుగుతారు, ఆ ప్రజలు ఇబ్బందులు పడి. ఈ విషయం పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి అంశం, దాన్ని ప్రస్తావించి బజార్లో పెట్టడం అనేది సరైన విషయం కాదు. అది ఎవరు అక్కినేని ఫ్యామిలీకి ఒక రెస్పెక్ట్ ఉంది, ఇండస్ట్రీకి చరిత్రపరంగా చూసినా కానీ అటువంటి ఫ్యామిలీని రాజకీయాల్లో వాడొద్దు అనేది కదా ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు. కరెక్టే సార్. సో దీన్ని మనం ఎలా పోల్చి చూస్తాం? డెఫినెట్గా ఇక్కడ ఏంటంటే ఒకటి సార్, నిన్న కాక మొన్న మీరు ఎందుకు సినిమాల్లో హిందువుల పట్ల అంత హేయంగా చూపిస్తున్నారు, మీరు మార్చుకోండి, ఇట్లా అపవిత్రమైంది, మీరు స్పందించండి అన్నాడు. ఒకళ్ళని స్పందించారా సార్? పవన్ కళ్యాణ్ అడిగితే పవన్ కళ్యాణ్ మీద మాట్లాడి పంగనామాలు అని చెప్పేసి రాజకీయాలు మాడు అని మాట్లాడి వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఇక్కడ నుంచి ఉంటుంటే ఆ ప్రకాష్ రాజ్ అనే వ్యక్తికి ఇట్లా మాట్లాడుతున్నాడు కదా, ఇది తప్పు అని చెప్పి ఇండస్ట్రీ ఎందుకు ఈ విధంగా స్పందించలా? అంటే ప్రకాష్ రాజ్ ఇండిపెండెంట్ కదా, ఆయన రాజకీయ దృక్పథాన్ని మాట్లాడారని అనుకోవచ్చు. మరి ఆయనకి రాజకీయ సినీ నటుడిగానే ఎందుకు చూడాలి? ఆయన మోడీ దేశాన్ని ప్రధానమంత్రి కాకూడదు అన్నాడు, ఆయన రాజకీయాల పార్టీలో ఉన్నాడు, ఆయన రాజకీయాల సినిమాలు 2 ఉన్నాయి కదా. ఇదే కేసీఆర్ గారు ఈ దేశాన్ని ప్రధానమంత్రి అవుతా అన్నాడు కదా. మరి ఆ వ్యక్తిని పవన్ కళ్యాణ్ పట్ల తిరుగుతుంటే మీరు ఎందుకు స్పందించరు? ఇండస్ట్రీలో క్లారిటీ రావాలంటారు. క్లారిటీ, రాజకీయం ఎటువైపు, సినిమా ఎటువైపు. సినిమా వరకు ఉండే వాళ్ళని సినిమా వరకే చూడాలి సార్. ఇప్పుడు 3 సినిమాలు ఉన్నాయి, ఇంకా సినిమాలో ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు, జీవనోపాధి ఇస్తున్నాడు ఇండస్ట్రీకి. ఇప్పుడు తెలుగు పరిశ్రమ ఇబ్బందులు పడుతుందైతే తెలంగాణ నుంచి ఇక్కడ హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళందరికీ స్వాగతం పలికి వాళ్ళ సమస్యలను సాల్వ్ చేస్తున్నాడు కదా. మరి అటువంటిప్పుడు ఈ 2 ఒకటి అన్నప్పుడు ఇప్పుడు నాగార్జున గారికి ఫ్యామిలీ పట్ల ఈ ఇన్సిడెంట్లో స్పందించిన తీరు మెగా ఫ్యామిలీ పట్ల ఎందుకు స్పందించరు? మీరు ముందు మారాలి. మీ జోలికి ఎవరైనా వస్తే మేమంతా ఒకటే అనే భావన. రాజకీయాలకు అతీతంగా నాగార్జున ఫ్యామిలీ ఉంది కాబట్టి అందరూ రియాక్ట్ అయ్యారేమో. చిరంజీవి గారు ఫ్యామిలీ అంటే చిరంజీవి గారు కాకపోయినా కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీతో అసోసియేట్ అయ్యారు, ఇప్పుడు ఒక కూటమికి కీలకమైనటువంటి నాయకత్వం వహిస్తున్నాడు కాబట్టి ఆయన పట్ల రాజకీయ దృక్పథంలోనే చూస్తున్నారేమో. ఇండస్ట్రీకి ఏమీ చేయని జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎందుకు మీరంత భయమా? ఏదైనా చేస్తారులే పవన్ కళ్యాణ్ గారు అనే ఇదా అలుసా? అంటే వీళ్ళ పట్ల మాత్రం ఏమి తిట్టినా, తల్లిని తిట్టినా, బిడ్డను తిట్టినా, భార్యని తిట్టినా ఏమి చూసి చూడనట్టుంటారు. ఇప్పుడు మాత్రం ఈ స్పందన ప్రతి దాంట్లో ఒకే రకంగా ఉండాలి. ఒక ఆపదలో ఆదుకున్నప్పుడు, ఏదైనా ఇబ్బంది పడినప్పుడు, ఏ కుటుంబానికి జరిగినా ఒకటేగా ఉన్నప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు ఇది కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఏదైనా కానీ సార్ వీళ్ళల్లో ఒక మార్పు రావాలి, వీళ్ళలో ఒక ఐక్యత రావాలా. ఏ చిన్న జరిగినా ఎవరో ఎక్కడో శ్రీరెడ్డి అంట, చిన్న తిరుపతి ఎక్కడో బెంగళూరు వెళ్ళిపోయి పారిపోయింది అనుకుంటే ఇప్పుడు ఆమె మాట్లాడుతుంది, ఏది చిరంజీవి గారి గురించి మాట్లాడుతుంది, అందరు ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుతుంది. వాక్ స్వాతంత్రం ఉంది కదా, ఏదైనా మాట్లాడచ్చు, ఎవరైనా మాట్లాడు. ప్రకాష్ రాజ్ మాట్లాడవచ్చు. ఈ ఎక్కడో చోట ఇది కట్టడేసే పరిస్థితి రావాలి. ఒక అథెంటికేషన్ ఇది ఉండాలి.
ఎవడో మొన్న ఈ మధ్య ఒక డ్యాన్స్ మాస్టర్ మీద ఇన్సిడెంట్ జరిగినప్పుడు మొత్తం ఇంత స్పందన ఎందుకు లేదు ఆ రోజు కూడా? ఆమె కూడా ఒక మహిళే కదా. ఎవరైనా ఒకటి ఉండాలి కదా సార్. ఇక్కడ ఏంటంటే ఎవరైనా కానీ అంటే అది పోలీస్ కేసు ఎంక్వైరీలో ఉంది కదా, విచారణ జరిగిన తర్వాత నిజాలు తెలిసినాక రియాక్ట్ అవుతారేమో. ఈ విషయం అసలు ఏమీ లేకుండా ఆరోపణలు చేశారు, సంబంధం లేని వ్యవహారంలో ఆ ఫ్యామిలీని లాగారు అనేది కదా ఇప్పుడు నడుస్తుంది సార్. ఇక్కడ ఏదైనా ఒకటే సార్, స్పందించే హృదయం ఉండాలా. ఇండస్ట్రీ బాగు కోసం స్పందించే, ఇది అటు పవన్ కళ్యాణ్ అయినా చిరంజీవి అయినా, మరి ఆ ఫ్యామిలీల పట్ల ఎప్పుడు విమర్శిస్తుంటారు ఈ సోకాళ్ళు కొంతమంది. ఈ ఇండస్ట్రీ అప్పుడు ఎందుకు స్పందించట్లా? ఇండస్ట్రీ పెద్దలు ఎందుకు అంటలా? ఇప్పుడే ఎందుకు ఇంత బాగా స్పందిస్తున్నారంటే ఒకటిగా ఉండాలా. వీళ్ళలో ఎవరు పోసాని కృష్ణమూర్లైనా, ఎవరు ప్రకాష్ రాజ్ అయినా, ఎవరు మాట్లాడుతున్నా వీళ్ళు మా ఫ్యామిలీ కదా. ఒకప్పుడు ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన రాజకీయాలు వెళ్తారు కదా. రాజకీయాల ఇండస్ట్రీ వేరు కాదు కదా. మీరు కష్టాలు ఉన్నప్పుడు మాత్రం ఈ రాజకీయ నాయకులు కోట్ల రూపాయలు ఇవ్వాలి. మీకు సమస్యలు, ఇండస్ట్రీ సమస్య ఉన్నప్పుడు ఈ రాజకీయ నాయకులు మీకు చేయాలి. రాజకీయాలతో మాకు ముడిపెట్టొద్దని మీరు ఇప్పుడు అంటారు. మరి ఎట్లా? వాట్ ఈస్ దిస్? అంటే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇండస్ట్రీలో ఒక ఐక్యత వచ్చింది కాబట్టి వీళ్ళందరూ ఒకటిగా నిలబడే అవకాశం ఉండొచ్చా? పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా ఒకవేళ వ్యక్తిగత విమర్శలకు ఎవరైనా డెఫినెట్గా ఉండాలి. ఆ ఆలోచన వీళ్ళకి కలగాలి. కనువిప్పు ఇప్పుడు కలిగింది ఇన్సిడెంట్ తర్వాత. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ లాగా రేపు ఈ రోజు నాగార్జున లాగా రేపు మా ఫ్యామిలీ కావచ్చు, మేము కూడా కావచ్చు. కేశవ్ గారు పర్ఫెక్ట్గా చెప్పారు. ఇప్పుడు వీళ్ళది రేపు ఇంకొకరిని ఆయన అంటారు. వీళ్ళు ఈ సోకాల్డ్ వ్యక్తులు ఈ నోరు ఉంది కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఎక్కడో చోటు కట్టడేయాలంటే మీరంతా ఒకటిగా ఉండాలి, మీరంతా సంఘటితంగా ఉండాలి. మీ ఫ్యామిలీ జోలికి ఎవరైనా వస్తే మేము ఉన్నామనే ఆ ఇది మీకు ఉండాలి. మీలో మీరు ఐక్యత లేకపోబట్టే ఎవరు ఆడిన ఆట వాళ్ళు ఆడుతున్నారు అంతే. దీనికి కారణం ఎవరు? ఎందుకు మీరు రాజకీయాలతో మమేకం అవుతున్నారు? ఎందుకు ఒకరిని సపోర్ట్ చేస్తారు, ఇంకొకరిని సపోర్ట్ చేయకుండా? మీరంతా ఒకటైన భావన కలిగిస్తే మీ జోలికి ఎవరు రారు కదా. ఆ ఆలోచన వీళ్ళలో ఉండాలా, వీళ్ళలో మార్పు రావాలి. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది పవన్ కళ్యాణ్ విషయంలో ఒక న్యాయం, చిరంజీవి విషయంలో మరొక న్యాయం, నాగార్జున ఫ్యామిలీ విషయంలో మరొక న్యాయం. ఈ తరహా తీరుతో ఇండస్ట్రీలో ఉన్నటువంటి అనైక్యత స్పష్టంగా ప్రజల ముందర కనిపిస్తుందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు ఎలా అయితే రియాక్ట్ అయ్యారో, ఒక ఇండస్ట్రీలోని మహిళకి అవమానం జరిగిందనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వాన్ని ఎదిరించే స్థాయిలో మాట్లాడిన వాళ్ళు ఆ రోజు నోళ్ళు ఎందుకు తెరవలేకపోయారు అనేది చంద్ర శ్రీనివాస్ గారు వేస్తున్నటువంటి ప్రశ్న. ఈ అంశానికి సంబంధించి ముఖ్యంగా కొండా సురేఖ క్షమాపణలు చెప్పిన తర్వాత ఈ ఉదంతం ముగిసినట్టుగా భావించవచ్చు. అలానే రాజకీయ కోణంలో మాత్రం ఈ ఆరోపణల పరంపర ఇంకా కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.